ఇప్పటికైనా చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. ఎందుకంటే ఒక ఒక నిబద్ధత కలిగిన నువ్వు ఒక పార్టీ నాయకుడివి, ఒక మాజీ ముఖ్యమంత్రివి, నీ ఎమ్మెల్సీ ఈ విధంగా దుర్మార్గానికి పాల్పడిన చూసిన విచారణ సంస్థలు చెబుతున్నా కూడా ఏదో లడ్డూ కల్తీలాగా మాట్లాడితే ఎలా? అది గలవలేదు, ఇది గలవలేదు అని ఒక హత్య సంఘటన. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని దళిత సమాజం యావత్తు కూడా డిమాండ్ చేస్తుంది ఏంటంటే అనంతబాబు మీద పార్టీ పరంగా ఎమ్మెల్సీ పరంగా ఆ పదవి నుంచి తొలగించాలని చెప్పని కోరుతున్నాం. వైసీపీ పార్టీలో ఉన్న దళిత ఎమ్మెల్యేలను, మాజీ మంత్రులను కానీ మాజీ ఎమ్మెల్యేలను కానీ ఇప్పుడున్న శాసన మండలి సభ్యులను కూడా సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా నేను అడుగుతున్నాను. తప్పనిసరిగా అనంతబాబుని ఆ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారో ఎమ్మెల్సీ పదవి నుంచి రద్దు చేయాలి. అంటే ఆ పార్టీలో అసలు క్రమశిక్షణ చర్యలు తీసుకునే అసలు కమిటీ ఉందంటారా అసలు ఆ పార్టీలో? ఉంది అంటే తీసుకోమనండి, లేదు అంటే ఎట్నే విచ్చలవిడిగా బైరాగాలు జరగమనండి. నేను ఒక మాట చెప్తాను ఈ సందర్భంగా. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఏదో 2 మాటలు అన్నందుకే జగన్మోహన్ రెడ్డి గారు, అంబటి రాంబాబు గారు టైగర్ అని బిరుదిచ్చారు. మరి 2 మాటలు తిట్టినందుకే టైగర్ అని బిరుదిస్తే ఇప్పుడు అనంతబాబుకి ఏం బిరుదు ఇవ్వాలి? శవాన్ని డోలివరీ చేసినందుకు ఇప్పుడు మేనేజర్ అని బిరుదు ఇవ్వాలా? అంటే ఒక దుర్మార్గమైన వైఖరి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఏదేమైనా ఈ దర్యాప్తులో అనంతబాబు కుటుంబానికి పూర్తి న్యాయం జరగాలి. కూటమి ప్రభుత్వం అందుకు కట్టుబడి ఉంది. ఎక్కడ కూడా నేరస్తుల్ని దాచే విధంగానో వాళ్ళని ఏదో పక్కకు తీసే విధంగా తెలియదు. చాలా సీరియస్గా, ఎందుకంటే గత గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ళలో జరిగిన దళిత గాయాలను ఇంకా సరుపుకుంటూ పోతే మాకు ఆవేదన మిగులుతుంది తప్ప. ఎందుకంటే ఎన్నో సంఘటనలు మేము పోరాడిన వాళ్ళం, మేము మాట్లాడిన వాళ్ళం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు అనంతబాబుని ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించాలి. మరి అదేవిధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఫ్యాంటీ షర్ట్ వేసిన అబద్ధాలు కోరు, అబద్ధాలు చెబుతా ఉన్నాడు, బడ్జెట్లో అసలు ఏ కేటాయింపులు ఏమి లేవు, ఆయన ఇస్తున్న పథకాలు కూడా గాలికి వదిలేశాడు, గాలిలో తిరుగుతూ ఉన్నాడు, ముగ్గురు మంత్రులు గాలిలో తిరుగుతూ ఉన్నారని చెప్పి మాట్లాడుతాను. దాన్ని ఎలా చూడొచ్చుంటారు ఇక్కడ? సాధారణంగా ఏంటంటే అది జగన్మోహన్ రెడ్డి గారిది ప్రెస్ మీట్లు కాదు, ధారావాహిక శీర్షిక. గతంలో ఎండమావులు, కార్తీక దీపం, తోటి కోడల్లో ఈ సీరియల్ ఏంటంటే ధారావాహికంగా కొనసాగుతుంది. ఇవాళ కూడా పెద్ద విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఆఫ్ చేస్తే నేను ప్రెస్ మీట్ పెడదామని రెడీగా ఉన్నా. 2 గంటలకు స్టార్ట్ అయింది సీరియల్. అసలు పుంకాలుగా చెప్పిందే చెప్పి చెవులమ్మటి నెత్తులు గారే విధంగా ఒక్కొక్కరిని లేపి నువ్వు అది చదవమంటాడు, చంద్రబాబు నాయుడు గారు వీడియోలు చూపించమంటాడు, గ్యారంటీ అంటాడు. ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద నేను మాట్లాడుతున్నాను మీ సందర్భంగా. ఇప్పుడు లోకేష్ గారు శ్రీలంక వెళ్ళి మ్యాచ్ చూశాడు. అది కూడా తప్పు అంటున్నాడు. ఇంట్లో సెల్ ఫోన్లో చూసుకోవచ్చు, టీవీలో చూసుకోవచ్చు అని చెప్తున్నాడు. 24 గంటల కడుపులు నొప్పి నేను అడుగుతున్నా. ఇప్పుడు ఆయనకు ఏదన్నా విదేశాలు పోవాలంటే లోకేష్ గారికి కోర్టు అన్నది అక్కర్లా, రయ్యన పోతాడు, రయ్యన వస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి, ఎప్పుడు వెళ్తున్నావో చెప్పాలి, ఎన్ని గంటలకో చెప్పాలి, ఇప్పుడు వస్తున్నావో చెప్పాలి, వచ్చిన తర్వాత కోర్టుకు కనిపించాలి. ఇప్పుడు లోకేష్ గారికి ఆ ఇబ్బంది ఏం లేదు కదా. లోకేష్ గారు ఏ సొక్కా వేసుకున్నాడు, ఏ ప్యాంట్ వేసుకున్నాడో, ఏ బొట్టు పెట్టుకోండో, ఏ ఫ్లైట్లు ఎక్కుతుండో, ప్రజాస్వామ్య దుర్వినియోగం చేస్తాడని చెప్తున్నాడు ఆయన. నా సొంత అంటున్నాడు ఆయన. ఉండే మీకు ఆర్టీ యాక్ట్ ప్రకారంగా వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని దాఖలు చేయమనండి. లోకేష్ గారు స్పష్టంగా చెప్పాడు. దమ్ముందంటారా? డబ్బులతోనే పోతున్నాను. ఆ దమ్ముందంటారా? జగన్మోహన్ రెడ్డి గారు చేసి దమ్ముందంటారా? ప్రభుత్వ సొమ్ము రూపాయి ఖర్చు లేకుండా తన సొంత ఖర్చుతో పోతున్నానని చెప్పాడు. మీరు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లైట్ ఖర్చులు దాదాపు 300 కోట్ల రూపాయలు అని చెప్పి లెక్కలు తెచ్చారు. మీరు దాఖలు చేయండి ఆర్టీఐ కింద, మీకు ఆ వివరాలు వస్తాయి. అందుకని లోకేష్ గారు అలా ప్రభుత్వ సొమ్మును ఖర్చు పెట్టుకొని క్రికెట్ మైదానాలు చూసే ఆయన వైఖరి కాదు, ఆయనకు అలాంటి ఆలోచనలు కూడా లేవు. కాకపోతే ఏంటంటే ఈ అధికారం పోవడంతోనే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో చాలా ఊపిరి సలపట్లేదు అనుకుంటా. అంటే ఇన్ని రోజులు పట్టింది ఆయనకి పోవడానికి. అందుకని ఇవాళ కూడా మీరు చూడండి సార్, నేను చెప్పడం కాదు కానీ హ్యాపీగా ఎలహంగా ప్యాలెస్కి వెళ్ళిపోయి సేద తీరి ప్రశాంతంగా నున్నగా తయారయ్యి ఏంటి గంటల తరబడి అసలు ఆ కూర్చున్న విలేకరులు కూడా చచ్చిపోయి ఉంటారు నాకు తెలిసి. ఒక్కొక్కరిని లేపి ఏదో పంతులు కింద పాఠాలు అడిగినట్టుగా 4 గదుల మధ్య పెట్టుకొని చెప్పిందే చెప్పి. మా సందర్భం ఇంకో మాట అడుగుతానండి. ఇప్పుడు మేము సూపర్ 6, సూపర్ 7 మేమే అమలు జరిపాం, కూటమి ప్రభుత్వం అమలు జరపలేదు, చంద్రబాబు నాయుడు గారు అసలు పథకాలు ఇవ్వట్లేదు అంటున్నాడు. ఒక్క ఉదాహరణకే తీసుకుందాం. ఇప్పుడు గత 5 ఏళ్ల గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే నేను అధికారంలో రాగానే 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నాడు. ఇచ్చాడండి, 250 రూపాయలు ఇచ్చాడు. అలా పెంచుకుంటూ పోతానని 5 ఏళ్ల పాటు 250 రూపాయల చొప్పున 4 సార్లు ఇచ్చాడు.
ఈరోజు కూటమి ప్రభుత్వం 4,000 రూపాయలు ఇస్తామని టకామంటే 4,000 రూపాయలు ఇచ్చింది. 4,000 రూపాయలతో పాటు అంతకుముందు పాత 2 నెలలు కలిపి ఇచ్చింది, అంటే 7,000 రూపాయలు ఇచ్చింది. స్టిల్ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో దాదాపు 63,69,000 మంది పెన్షన్ల ఖర్చు 50,000 కోట్ల రూపాయల పైచిలుక. ఒక నెలకి 2,700 కోట్ల రూపాయల పెన్షన్ ఖర్చు. ముఖ్యమంత్రి గారే స్వయంగా గ్రామాలకు వెళ్ళి ఇస్తున్న పరిస్థితి. అందుకని అన్నం అంతా పట్టుకొని అక్కర్లా. ఈ రోజున ఒక పెన్షన్ తీసుకున్నా కూడా ప్రభుత్వం భారమైనా బరువైనా, నిధులు ఉన్నా లేకపోయినా, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైనా కూడా అనుకున్న మాట ప్రకారంగా ఇస్తూనే ఉంది. అంటే సార్, ఏదైతే గత గవర్నమెంట్లో జరిగిన హత్య రాజకీయాలు ఏదైతే జరిగినాయో దానిలో భాగంగా అనంతబాబు విషయం ఈరోజు ఏదైతే ఛార్జ్ షీట్ ఫైల్ చేసిందో, సిట్ ఫైల్ చేసిందో, దాన్ని ఎలా చూస్తారు? అసలు ఏం జరిగిందంటారు? దాంట్లో ఎవరెవరి మీద కేసు ఫైల్ చేశారంటారు ఈరోజు? ధన్యవాదాలు. అంటే తెలుగు గడ్డ మీద ఒక ఘోరాతి ఘోరమైన కేసుగా నమోదైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు, డోర్ డెలివరీ కేసులో దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు ఒక కొత్త కోణాన్ని వెలికి తీశారు. ఆ కేసులో ప్రధానమైన నిందితుడు, A1 నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబుతో పాటు ఆయన భార్య లక్ష్మీ దుర్గ పాత్ర కూడా ప్రముఖంగా ఉందని కేసులో A2గా చేర్చి నిన్న కోర్టుకి సబ్మిట్ చేశారు. దీంతో A2 ముద్దాయి హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం వెళ్ళారు. సిట్ అధికారులు కూడా బెయిల్ ఇవ్వద్దని చెప్పిన పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతానికి ఈ లక్ష్మీ దుర్గ అబ్స్కాండెడ్గా కనిపించకుండా, పోలీసులు కనిపించకుండా కూడా బెయిల్ ప్రయత్నాలు చేస్తుంది. నిజానికి ఏంటంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య జరిగిన రోజున కానీ, లేదా ఎమ్మెల్సీ అనంతబాబు తానే మీడియా సమావేశంగా వచ్చి నేనే హత్య చేశానని చెప్పేసి తనకు తానే ఒప్పుకున్న తర్వాత గత ప్రభుత్వం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడిలో ఈ కేసుని తారుమారు చేయడానికి, తిమ్మిని బొమ్మి చేయడానికి, సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడానికి శతవిధాలా ప్రయత్నాలు చేశారు. దాదాపుగా సాక్ష్యాధారాలను కూడా ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లి, తండ్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆ దర్యాప్తు కోణం దుర్మార్గంగా కొనసాగుతుందని చెప్పేసి విన్నవించడంతో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా సిట్టు విచారణకి వేశారు. ఈ సిట్టు నిజానిజాలను తేల్చి నిన్ననే ఇదిగోండి ఒక ఇన్ ది కోర్ట్ ఆఫ్ ది హానరబుల్ స్పెషల్ కోర్ట్ ఆఫ్ ది SC/ST అట్రాసిటీ యాక్ట్ కోర్టు ఒక అనుబంధ ఛార్జ్షీటు 56 పేజీలతో దాఖలు చేసింది. ది సప్లిమెంటరీ ఛార్జ్షీట్ ఫైల్డ్ అండర్ సెక్షన్ 173(8). ఇందులో A2గా అనంతబాబు భార్యని కూడా చేర్చారు. ఇందులో ప్రధానంగా అనంతబాబు భార్య సుబ్రహ్మణ్యం శవాన్ని తీసుకెళ్తున్నప్పుడు ఆ వాహనంలో అనంతబాబు పక్కనే ఉంది. ఇద్దరు కలిసే వాహనంలో ఆ శవాన్ని తరలించే ప్రయత్నం చేశారు. వీడియో ఫుటేజీల్లో అటు సుబ్రహ్మణ్యం శవము, ఇటు అనంతబాబు భార్య, చాలా వీడియోలు ఇవన్నీ కూడా దర్యాప్తు సంస్థ వెలికి తీసింది. రెండోది ఏంటంటే అసలు సుబ్రహ్మణ్యాన్ని చంపటానికి అనంతబాబుని ప్రేరేపించింది కూడా ఆయన భార్య. తర్వాత ఇందాక నేను చెప్పినట్టుగా హత్య జరిగిన తర్వాత సాక్ష్యాధారాలను కూడా ధ్వంసం చేసింది. ఇలా దీని మీద సిట్టు విచారణ చేసింది. ఈ సందర్భంగా కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన సీనియరు న్యాయవాది ముప్పాల సుబ్బారావు గారిని ప్రభుత్వం అడ్వైజర్గా నియమించింది. సుబ్బారావు గారు చాలా కష్టపడి ఈ కేసులో వెన్నుచూపకుండా, హంతకుల బెదిరింపులకు భయపడకుండా సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం జరగడం కోసం, అంటే జరిగిద్దంటారా, న్యాయం జరిగిద్దంటారా, ఆ పోరాడుతున్న సందర్భంగా సుబ్బారావు గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా న్యాయం జరగటం అంటే మొత్తం ఈ కేసులో సంబంధించిన ముద్దాయిలందరినీ కూడా కోర్టులో పెడతారు. SC/ST అట్రాసిటీ యాక్ట్ విచారించి సంబంధిత శిక్షణ అమలు చేయాలి. అసలు కేసే ఇప్పటివరకు ఇది 2022 మే 19వ తారీఖున జరిగిన సంఘటన. 22 అంటే ఇప్పుడు దాదాపు ఇప్పుడు జరిగే 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాలు ఇంకా అనుబంధ ఛార్జ్షీట్ చేసుకునే పరిస్థితి ఉంది. మరి అలాంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు వెనకేసుకుని తిరుగుతున్న పరిస్థితి కదా, ఆయన పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయని పరిస్థితి. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఆనాడు కోరాం, ఒక హంతకుడిని ఎమ్మెల్సీ పదవిని కూడా నువ్వు రద్దు చేయలేనప్పుడు అతను ఎమ్మెల్సీ నుంచి తొలగించకపోతే ఎలా అని చెప్పి ఆ రోజు మేము మాట్లాడితే
ఇది ముద్దు చర్మం వేసుకొని నిమ్మక నీరెత్తినట్టుగా ఏ చర్య తీసుకోవాలి. ఇప్పుడు కూడా నేను డిమాండ్ చేస్తున్నాను, ఈ ఛార్జ్షీట్లో అనంతబాబుతో పాటు భార్య హస్తం కూడా ఉందని సిట్టు విచారణాధికారులు తీర్చారు కాబట్టి వెంటనే తక్షణం అనంతబాబుని ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి. 24 గంటల్లో ఒక అల్టిమేటంలో ఇస్తున్నాను. ఎమ్మెల్సీ అనంతబాబుని ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించకుండా ఆంధ్రప్రదేశ్లో ఎస్సీల గురించి కానీ ఎస్టీల గురించి కానీ మాట్లాడే నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. అబద్ధాలు చెబుతున్నాడుగా ఇప్పటికి లెక్కలన్నీ కాకి లెక్కలు అని చెబుతున్నాడుగా. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే మాటండి, ఆయన ప్రభుత్వ హయాంలో అరే పోలవరం మీకెందుకురా రాజధాని, మీకెందుకురా పరిశ్రమలు, మీకెందుకురా ఉపాధి అవకాశాలు, మీకెందుకురా జాబ్ క్యాలెండర్ అన్నట్టుగా ఈ తాత్కాలిక ప్రయోజనాలు ఇస్తే, అంటే వాడికి ఒక 5,000, వీడికి ఒక 6,000, వీడికి ఒక 8,000 ఇస్తే ప్రజలు తండోపతండాలుగా నాకే ఓట్లేస్తారని భ్రమించి ఆ నొక్కుడు కార్యక్రమం చేశాడు ఆయన. ఆయన చెప్పే లెక్క కూడా అదే, నా ప్రభుత్వ హయాంలో 2,72,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కే 23 సార్లు నొక్కాను అని. మళ్ళీ ఇప్పుడు ఆ బటన్ మీద ఉన్నాడు తప్ప అసలు రాష్ట్రం అంటే దాని అభివృద్ధి ఏంటి, పరిశ్రమలు ఏంటి, దాని ఆర్థిక పురోగతి ఏంటి, ఆ పోలవరం ప్రాజెక్టులు ఏంటి, రహదారులు ఏంటి, లేదా సంక్షేమ పథకాలు ఏంటి, ఉపాధి అవకాశాలు ఏంటి, పిల్లలకు ఉద్యోగాలు ఏంటి, ఈ ఆలోచన ఏం లేదండి. మీరు ఆ ప్రెస్ మీట్ చూడండి, పొద్దుగూకులు సూపర్ 6, సూపర్ 7. ఎందుకంటారు ఆ భయం ఎందుకు పట్టుకుంది అంటారు? 15,000, 18,000, 20,000 ఇదే మాట. ఆ భయం ఎందుకు పట్టుకుంది అంటారు? ఆ పథకాల భయం ఎందుకు పట్టుకుంది అంటారు? మరి ఆయన ఇచ్చిన పథకాలు పోయినాయని బాధపడుతున్నాడా, లేకపోతే ఇవ్వలేకపోయానని బాధపడుతున్నాడా? ఓటమి ప్రభుత్వం పథకాలను కూడా అమలు చేస్తుందంటే మళ్ళీ ఈ పథకాలకి ఎక్కడ ప్రజలందరూ కూడా మళ్ళీ దగ్గర అయిపోతారు అని చెప్పి ఆయనకు చెప్పుకోవడానికి ఏం లేదండి. ఆయన ఇప్పుడు గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చెప్పుకోవడానికి ఏముంది చెప్పండి, మీరు చెప్పండి, నేను అడుగుతున్నాను. మీరు పథకాలు బటన్ నొక్కడు వ్యవహారం కనిపించింది కదా ఎక్కువ. బటన్ నొక్కడం తప్ప ఇంకొకటి చెప్పండి, ఆ ఒక్కటి తప్ప ఇంకొకటి చెప్పండి. ఏమైనా ప్రాజెక్ట్ కట్టాడా, ఎక్కడ గేటు పెట్టాడా? పోనీ గేటు పెట్టాడండి, కుప్పంలోనే పెట్టాడు గేటు, ప్రపంచమైన గేటు, అన్నమయ్య గేటు కుప్పంలో పెట్టాడు కండి. నీళ్ళిచ్చి కుప్పానికి నీళ్ళిచ్చి రాయలసీమ నీళ్ళిచ్చిన వ్యక్తిగా నిలబడ్డాడు. నాకు తెలిసి ఈ స్క్రిప్ట్ రాసేవాళ్ళు కూడా మరి వాళ్ళే మరి పాత స్క్రిప్ట్లో తెచ్చిస్తున్నారో మరి ఏం రాస్తున్నారో కానీ నేను కూడా గమనిస్తున్నాను మిత్రమా. ఏం పేజీలు తిప్పుకుంటూ పట్టి చెప్పిందే చెప్పేసి ఒక్కొక్కటి ఎందుకంటే అసలు ఏదో హ్యాపీగా కూర్చొని కడుపులో నీళ్లు కదలకోకుండా ఏంటంటే 2 గంటల పైగా పాత్రికేయ సమావేశాలు 4 గంటల మధ్య. అదేదో అసెంబ్లీలో మాట్లాడవచ్చు కదా.